రేపటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేసి బస్సును రెడీ చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముందుగా మిర్యాలగూడ నుంచి కూడా ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలంగాణ భవన్ నుంచి ఈ బస్సు యాత్ర అనేది ముందుగా ప్రారంభించనున్నారు. ఇక్కడ నుంచి తదుపరి మిర్యాలగూడకి వెళ్ళి అక్కడి నుంచి కూడా బస్సు యాత్ర జరపనున్నారు. దాదాపుగా దీనికి సంబంధించి బస్సు యాత్రకు సంబంధించి దాదాపుగా 100 మంది వాలంటీర్లను కూడా సిద్ధం చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా. దీంతో పాటుగా ఏదైతే 17 రోజుల పాటు కొనసాగేటటువంటి ఈ బస్సు యాత్రకు సంబంధించి అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ అటు 1-2 నియోజకవర్గాలకు కావచ్చు, దానికంటే ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేస్తూ ప్రజల్ని కూడా కలవనున్నారు. వారి కష్ట సుఖాలను కూడా తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నేపథ్యంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల ప్రజల్ని కలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఏదైతే మిర్యాలగూడలో ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే ఈ యొక్క బస్ యాత్ర అనేది దాదాపుగా 17 రోజుల పాటు కొనసాగనుంది. తదుపరి సిద్దిపేటలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభతోటి ఈ యాత్ర అనేది ముగియనుందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బస్ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నె ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా జరగబోతుందంటారు? బస్ యాత్రకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ ఎలా ఉందంటారు? అంటే రేపు 24వ తేదీ నాడు మధ్యాహ్నం 1:30కు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతా ఉన్నాం. మొట్టమొదటి రోజు చౌటుపల్లి మీదుగా చౌటుపల్లి, నార్కట్పల్లి, తిప్పర్తి మీదుగా మిర్యాలగూడ చేరుకుంటాం. సాయంకాలం 6 గంటలకు షార్ప్గా 5:30-6 గంటల మధ్యలో మిర్యాలగూడ చేరుకుంటాం. దారి పొడుగున పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనం పలుకుతారు. ఇప్పటికే ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా కాలంగా కేసీఆర్ గారి పాత స్వరూపాన్ని చూడబోతారు జనం కూడా. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని ఏ పద్ధతిలో రేకెత్తిచ్చిండో మనం అందరం చూసినటువంటి వాళ్ళం. ఇవాళ 3 నెలల కాలంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజల్ని పట్టించుకోకపోవడం, రైతాంగాన్ని పట్టించుకోకపోవడం, అనేక రకాలుగా ఒకవైపు వ్యవసాయం చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కటి కాదు, అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి వాళ్ళ కుమ్ములాటలకే పరిమితం అయిపోయింది. వాళ్ళ గొడవలకే సరిపోయింది. ముఖ్యమంత్రి ఎక్కించాలి, ఒకరిని దింపాలి, ఒకరిని ఎక్కించాలనే పరిస్థితులకే ఉంది తప్ప ఈ రాష్ట్రం మీద వాళ్లకు, ఈ రాష్ట్ర అభివృద్ధి పైన కానీ రాష్ట్రం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నిజాయితీగా నిలబెట్టాలనేటువంటి విషయంలో వాళ్ళకు లేదు. కాబట్టి కేసీఆర్ గారు ముందు నుంచి కూడా 2001 నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడినారు. తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకైనారు. తెలంగాణ ప్రజల గోస తీరాలని తెలంగాణ తెచ్చుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఆ ఆర్తి, ఆ బాధ కేసీఆర్ గారికే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 3 నెలల్లో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి అనేక మార్పులు, ఇవాళ వ్యవసాయంకి నీళ్లు లేనటువంటి పరిస్థితి, కరెంటు వచ్చిపోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. నీళ్లు లేక, సాగునీరు లేక కొన్ని మళ్ళు ఎండబెట్టుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడికే పరిమితం కాదు. నిజానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మతాలని ఏ పద్ధతిలో రెచ్చగొడతా ఉన్నది, మతాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని తర్వాత వాళ్ళు దేశ ప్రజల్ని ఏ విధంగా పంగనామాలు పెడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పబోతూ ఉన్నారు కేసీఆర్ గారు. ఒకవైపు ఈ రాష్ట్రంలో మొన్న 4 నెలల క్రితం వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి తద్వారా బయటకు నెగ్గి ఆ నిమిషానికి తాత్కాలికమైనటువంటి ఉపశమనం పొందినటువంటి వాళ్ళు ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పబోతా ఉన్నారు కేసీఆర్ గారు. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నైజాన్ని కూడా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే రేపు తెలంగాణ భవన్ నుండి ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్ర రేపు మిర్యాలగూడెంలో సాయంకాలం 5:30కు ప్రారంభమవుతుంది. అక్కడి నుండి తిరిగి తిప్పర్తి, అదేవిధంగా నకరకల్ క్రాస్ రోడ్ మీదుగా కేతపల్లి మీదుగా సూర్యాపేటలో రాత్రి అక్కడ మరి రోడ్ షో ఉంటుంది. పెద్ద ఎత్తున దాదాపు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షో కంప్లీట్ అయిన తర్వాత అక్కడే సూర్యాపేటలో కేసీఆర్ గారు బస చేస్తారు. మరుసటి రోజు ప్రొద్దున్నే మరి ఎండాకాలం కాబట్టి ఎండలు చాలా తీవ్రమైనటువంటి ఎండల్ని ఒకవైపు కార్యకర్తల్ని కాపాడుకోవాలి, ప్రజల
మంచి చెడులు కూడా చూడాలి. కాబట్టి అటువైపు చూస్తూనే మరి సాయంకాలం భువనగిరిలో జరిగేటువంటి రోడ్ షోకి భువనగిరి అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున దాదాపు 20-25 వేల మందితో రోడ్ షో కార్యక్రమం ఉంటుంది. దానికి సూర్యాపేట నుంచి బయలుదేరి నార్కట్పల్లి మీదుగా చిట్యాల క్రాస్ రోడ్ నుండి రామన్నపేట ఒలిగొండ మీదుగా భువనగిరి చేరుకుంటాం. ఆ తర్వాత మరి మరుసటి రోజు 26వ తేదీ నాడు ఎర్రవల్లి నుండి మహబూబ్నగర్కి వెళ్తా ఉన్నాం. షాద్నగరు, బాలానగరు, జడ్చర్ల నుండి మహబూబ్నగర్కి వెళ్తా ఉన్నాం. అక్కడ పెద్ద ఎత్తున దాదాపు 20-30 వేల మందితోటి రోడ్ షో కార్యక్రమం అక్కడ ఉంటుంది. ఆ రోజు అక్కడే మహబూబ్నగర్లోనే పడుకుంటాం. అక్కడి నుండి మరి బిజినేపల్లి బూత్పూరు బిజినేపల్లి మీదుగా నాగర్ కర్నూలు వెళ్తాం. అక్కడ రాత్రి బహిరంగ సభ మన రోడ్ షో చేసుకొని అక్కడే బస ఉంటుంది. అక్కడి నుండి బయలుదేరి మరి హైదరాబాద్కు ఆ రాత్రి తెలంగాణ భవన్ దగ్గరలో ఉన్నటువంటి నందినగర్లో కేసీఆర్ గారు బస చేస్తారు. మరి మరుసటి రోజు 28వ తేదీ నాడు ఇక్కడ నుండి వరంగల్ బయలుదేరుతా ఉన్నాం. వరంగల్లో ఆ రోజు రోడ్ షో ఉంటుంది. వరంగల్ రోడ్ షో మరుసటి రోజు వర్ధన్నపేట, తొర్రూరు, మరిపేట నుండి ఖమ్మం వెళ్తా ఉన్నాం. అక్కడ రోడ్ షో కార్యక్రమం ఉంటుంది. ఖమ్మం రోడ్ షో తర్వాత వైరా, తల్లాడలో రోడ్ షో చేసుకొని అక్కడి నుంచి కొత్తగూడెంలో రోడ్ షో చేసుకొని అక్కడ రాత్రి బస చేయడం జరుగుతుంది. కొత్తగూడెం తర్వాత మళ్ళీ మహిబాద్లో ఇల్లందు మహిబాద్ మీదుగా మరి మహిబాద్లో రోడ్ షో ఉంటుంది. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మరి అన్ని జిల్లాల్లో దాదాపుగా అన్ని జిల్లాల్లో 17 రోజుల పాటు ఈ రోడ్ షో కార్యక్రమం కేసీఆర్ గారి పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోడ్ షోలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని ఎండగట్టడానికి ప్రజల ముందుకు కేసీఆర్ గారు బొబ్బిలిలా తిరిగి మరి ఇవాళ తెలంగాణ ప్రజలని చైతన్యం చేయడానికి ప్రజల ముందుకు పోతా ఉన్నాం. ఇది మొత్తం మీద 17 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి రోడ్ షో జరగనుంది. ప్రధానంగా భారీ ఎత్తున కూడా ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పడం జరిగింది.